మీ మాట ఒక అయస్కాంతం కావాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడు అర్థమవుతుంది. ఆ అయస్కాంతం మీ మాటల్లోనే ఉంది. కొంతమంది నోరు తెరిస్తే చాలు అందరూ పని ఆపేసి మరీ వింటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని కాదు. వాళ్ళ మాటల్లో ఒక అయస్కాంతం ఉంది. చాలా మంది అడిగే ప్రశ్న నేనెంత మంచిగా ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోరు. నా మాటలకి విలువ ఇవ్వరు అని. తప్పు ఎక్కడుందో తెలుసా? మనం మాట్లాడడం అంటే కేవలం గొంతు కలపడం అనుకుంటాం. కానీ ఆ మాట అంటే ఎదుటి వారి గుండెల్లో ఒక వంతెన కొట్టడం. మనం అనుకుంటాం బాగా మాట్లాడడం అంటే అలుపు లేకుండా వాదించడం అని. కాదు. అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. మీరు ఎదుటివారి మాటని ఎంత ప్రశాంతంగా వింటారో అదే మీ సంబంధాలని మారుస్తుంది. ఎదుటివాడు తన బాధ లేదా ఆనందాన్ని చెప్తున్నప్పుడు మధ్యలో దూరి నాకు కూడా ఇలాగే జరిగింది అని మనం పూర్ణం మొదలుపెట్టకూడదు. ఇక్కడే మీరు మనుషుల్ని కోల్పోతారు. లోకంలో ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే బావుండు అని. మీరు ఆ వినే మనిషి అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా చూస్తారు. నలుగురిలో మీరు స్పెషల్‌గా ఉండాలంటే మీ మాటల్లో నేను అనే పదాన్ని తీసేసి మీరు లేదా నువ్వు అనే పదాన్ని మార్చండి. నేను, నేను అది చూశాను, నేను ఇది చేశాను అని చెప్పడం ఆపండి. దానికి బదులుగా నువ్వు ఇది ఎలా సాధించావు? నీ అభిప్రాయం ఏంటి? నువ్వు చాలా చక్కగా ఆలోచించావు అనండి. మనుషులకి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. మీరు వాళ్ళ గురించి మాట్లాడండి. వాళ్ళు మీ గురించి లోకమంతా గొప్పగా చెప్తారు. కళ్ళల్లో నిజాయితీ మీరొకరిని పొగిడారనుకోండి, అది మీ పెదాల మీద నుండి రాకూడదు. మీ గుండె లోతుల్లో నుండి రావాలి. మాటల్లో నిజాయితీ లేకపోతే అది ఎదుటివారికి ఇట్టే తెలిసిపోతుంది. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. తల దించుకొని మాట్లాడితే భయం. ఎటో చూస్తూ మాట్లాడితే అహంకారం. నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడితే అది నమ్మకం. ఆ చూపుల్లో ఒక గర్వం ఉండాలి. నీతులు చెప్తే వినే రోజులు పోయాయి. ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల వారు మీ మాటలు వినడం మానేస్తారు సరికదా? మీ మీద అయిష్టత పెంచుకుంటారు. దానికి బదులుగా ఎదుటి వారిలోని చిన్న గొప్పతనాన్ని గుర్తించి మెచ్చుకోండి. అది ఏమాత్రం ఖర్చు లేనిది. కానీ అత్యంత శక్తివంతమైన పెట్టుబడి. అయితే ఆ మెచ్చుకోవడం ఏదో మొక్కుబడిలా ఉండకూడదు. నువ్వు చాలా మంచోడివి అనడం కంటే, నువ్వు ఆ పని చేసిన విధానం నాకు చాలా నచ్చింది అని వాళ్ళు చేసిన నిర్దిష్టమైన పనిని గుర్తించి మాట్లాడండి. ఎవరైతే తనని మనస్ఫూర్తిగా గుర్తిస్తారో వాళ్ళ మాటను జనం ప్రాణం ఇచ్చి వింటారు. మీ మాటల్లో విమర్శలకి బదులు గర్వాన్ని నింపండి. అప్పుడు మీరు చెప్పే కఠినమైన నిజం కూడా వాళ్ళకి అమృతంలా వినిపిస్తుంది. చివరిగా ఒక మాట. మనం వదిలి వెళ్ళే మాట మాత్రం 10 కాలాల పాటు గుర్తుండిపోతుంది. మీ మాట ఒకరికి ఆశని ఇవ్వాలి కానీ, ఒకరి మనసుని గాయపరచకూడదు. ఈ రోజు నుండి ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీతో మాట్లాడిన వ్యక్తి మీ దగ్గర నుండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న చిరునవ్వుతో వెళ్ళాలి. అలా మీరు చేయగలిగితే మీరు మనుషుల్ని గెలిచినట్టే. ఈ వీడియో మీ మనసుకి హత్తుకుంటే మీ ఆత్మీయులకి షేర్ చేయండి. మీరు ఎవరి మాటలకైనా ఎప్పుడైనా ఫిదా అయ్యారా? ఆ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్‌లో పంచుకోండి. మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.